రాజకీయాల్లో మీరు అడుగు పెడుతున్నప్పుడు మీరు ఇందాక అన్నారు బేస్మెంట్ మా అన్నయ్యే, ఆయన యొక్క క్రేజ్ వల్లే నేను రాజకీయాల్లో తొలి అడుగు వేయగలిగాను అంటే మీరు అప్పటికే సర్పంచ్ అయినా లేదంటే ఎంపీపీ కోసం ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే స్థాయి టికెట్ రావడానికి కారణం ఏంటంటారు? ఏం చెప్తారు? కారణం బేస్ అన్నయ్య సార్. ఒకసారి ఏమో నేను లోటస్ పాండ్కి వెళ్ళాను సార్ సార్ దగ్గర. అప్పటికి జగన్ సార్ ఏమో జగన్ గారు ఏమో మా ఇంటికి రావడం, ప్రసారం ఇవన్నీ కూడా మనం తిరుగు 2011 నుంచి జర్నీ సార్ సార్తో. మేము కార్యక్రమాలు నర్సీపట్నంలో కూడా అక్కడే ఉండడం నేను చేస్తూ ఉన్నాను. ఓ రోజు లోటస్ పండుగ 2012లో ఎప్పుడో 12లోని ఇది వచ్చింది సార్, బై ఎలక్షన్స్ వచ్చినాయి సార్. అవును. అప్పుడు మన గొల్లబాబురాయ్ గారు అప్పుడు పాయకరేపేట. అప్పుడే జగన్ గారితో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాజీనామా చేశారు. ఆ టైంలో ప్రచారానికి వచ్చారు జగన్ సార్. ఆ లైన్లో వచ్చినప్పుడు నేను మరి నర్సీపట్నం నుంచి నర్సీపట్నంలో ఉండేవాడిని అప్పుడు. నేను అప్పటికే షిఫ్ట్ అయ్యాం అక్కడ. సుమారుగా ఒక 500 బైకులతోని వైట్ టీ షర్ట్లు వేసుకొని జై జగన్ అనుకుంటూ ఒక 500 మంది బైక్ ర్యాలీతో వెళ్ళాను. నేను అక్కడ ఎదురుగా అడ్రోడ్ సెంటర్కి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ కారు ఆపారు, మేము అందరం ఆగాం, పలకరించారు నన్ను. తర్వాత ఇప్పుడు నీది కోటపట్ల కదా సొంతూరు నీది, ఇక్కడ నువ్వు నర్సీపట్నం ఏం చేస్తున్నావు, ముందు ఈ 4 రోజులు ఇక్కడ ఉండన్నారు. నేను నర్సీపట్నం షిఫ్ట్ అయ్యాను. ఇదేమో పాయకరావుడ్ నియోజకవర్గం. ఆయన క్లియర్గా తెలుసు ఆయనకి, నీది పాయకరావుడ్ నియోజకవర్గం, ఇది నీ సొంత మండలం, నువ్వు ఈ ఎలక్షన్ కట్ చేయి, నువ్వు నర్సీపట్నం అనుకో, 4 రోజులు నువ్వు ఇక్కడ ఉండి షిఫ్ట్ అవ్వన్నారు. అంటే ఆ 4 రోజులు నేను మళ్ళీ మా ఊరు వచ్చి ఆ మండలంలో ఒక 10-15 గ్రామాలు నాకు అప్పచెప్తే నాతో పాటు ఒక టీం వర్క్ చేస్తాం సార్. అప్పుడు మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత నేను లోటస్ పండ్కి ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడు క్లియర్గా ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడారు సార్. ఏమన్నారంటే, నీకు నర్సీపట్నానికి సంబంధం ఏంటి క్లియర్ చెప్పు అన్నారు. అంటే అన్న చెప్పాను, అన్నీ కూడా నా చదువులు కానీ అన్నీ కూడా నర్సీపట్నం సార్. అక్కడ ఇప్పుడు కూడా నర్సీపట్నం ఉంటున్నానండి. ఇప్పుడంటే కొత్తగా ఈ పాయకరాపేటలోకి వెళ్ళాం కానీ మా ఊరు ఈ మండలం అంతా కూడా అప్పటి వరకు కూడా మేము నర్సీపట్నం సార్. ఇది వెళ్ళిపోయినప్పుడు కూడా నేను నర్సీపట్నంలో ఉంటున్నానండి. అంటే పని చేయి, నువ్వు నీకు 6 నెలలు టైం ఇస్తాను, 6 నెలల్లో నీ గ్రాఫ్ బాగుంటే నీకు టికెట్ ఇస్తాను అన్నారు. నేను ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. అప్పటికే నర్సీపట్నంలో ఇంకో 2 నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి. అప్పటికే వాళ్ళు కూడా అదే టైంలో అందరం కూడా ఓదార్పు యాత్రలు జాయిన్ అయింది. వాళ్ళు ఎవరు సార్ వాళ్ళిద్దరు? మన బోలు నరసింహతి గారు ఒకరండి, అంకరెడ్డి జమ్మిలి గారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నారు లాస్ట్ టైము. మేము టీడీపీలో ఉన్నాం. అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం ఒకేసారి. ఈ ఓదార్పులోనే అందరం కూడా జాయిన్ అయ్యాం. వాళ్ళు కూడా ఎవరికాళ్ళు టీమ్స్ ఉండేవి, నేను ఒక టీంని పెట్టుకున్నాను. అలా కార్యక్రమం చేస్తుండే ప్రతిదీ. ఫైనల్గా 2014 ఎన్నికలకు వచ్చేసరికి జగన్ సార్ ఏమో ఇద్దరిని కొబ్బరి పెట్టారు. వాళ్ళిద్దరిని గణేష్కి టికెట్ ఇస్తాను, మీ అందరూ కష్టపడి చేయండి అని చెప్పంటే వాళ్ళు ఓకే అన్నారు. ఎలా వచ్చింది సార్? అంటే 2014లో ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయడానికి అవకాశం ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? ఏం జరిగింది? అద్భుతాలు ఏం జరిగాయి? అద్భుతాలు అంటే ఏం లేదు సార్. జగన్ గారి దృష్టిలో ఎలా పడ్డారు? అసలు టికెట్ ఇవ్వాలని ఎలా అనిపించింది మీకు? అంటే ఫస్ట్ చెప్తాను కదా సార్, బేస్మెంట్ పూరి జగన్ తమ్ముడు అనేది ఒక ఇంప్రెషన్ పడింది సార్. నాకు టైం ఇచ్చారు ఒక 6 నెలలు. 6 నెలల్లో నీకు బాగుంటే, బాగా పని చేస్తున్నావు, గ్రాఫ్ బాగుంటే నీకు టికెట్ ఇస్తాను అన్నారు. మనం తిరిగాం. వాళ్ళు ఎలా కష్టపడి పని చేశారు, నేను కూడా యూత్ కానీ అందరినీ కలుపుకొని వెళ్తున్నాను. ముగ్గురే పోటీలో ఉన్నప్పుడు నరసింహతి గారు, జమీలి గారు, నేను ముగ్గురే కీలకంగా ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫైనల్గా సార్ ఇద్దరిని పిలిచి చెప్పారు. 2014లో టికెట్ రావడానికి గల కారణాలు, బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు జగన్ సార్ ఎప్పుడు పిలిచి ఎలా చెప్పారు మీకు? అసలు ఏం జరిగింది అసలు? సార్ 2012లో అప్పటి వరకు కూడా నేను మీకు చెప్పాను కదా, పాయకరాపేట బై ఎలక్షన్లో పనిచేసాం, మన మీద ఇంప్రెషన్ ఉంది. నేను నర్సీపట్నం ఉండదు సార్, నర్సీపట్నం తిరుగుతున్నానండి వీటి మీద అని చెప్పాను నేను. అప్పుడు ఆ టైంలోనే సమైక్యాంధ్ర ఉద్యమం ఒకటి వచ్చింది సార్. అది ఆ టైంలో 100 రోజులు నేను టెంట్ వేయించాను సార్. 100 రోజులు టెంట్లో నేనే కూర్చున్నాను. 100 రోజులు నాతో పాటు మొత్తం క్యాడర్ అంతా కూడా 100 రోజుల పాటు మెయింటైన్ చేసాం. అంటే ఉద్యమాలు అక్కడి నుంచి అలాగా ప్రతిదీ కూడా నర్సీపట్నంలో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని. ఎలా ప్రకటించారు సార్? అంటే 2014లో మీరు పిలిపించి మీతో చెప్పారా టికెట్ ఇస్తున్నాము? అది అంటే ఎప్పుడు ఏ రోజు గుర్తుందా మీకు? ఆ రోజు ఏముందంటే వాళ్ళిద్దరికి చెప్పారు సార్. అంటే క్లియర్గా చెప్పారు, చెయ్యండి గణేష్కి అని చెప్పాను. అంటే ఓకే సార్, వాళ్ళు కూడా ఎక్కడ కూడా అనలేదు, చేయండి మన అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు, మేము పని చేస్తున్నాం. అయితే ఒక విషయం చెప్పాలి సార్, ఆ రోజు 2014లో ఓడిపోయింది నేను కేవలం 2300 కేవలం 1200 ఓట్లు అడ్డించేటి పడితే నేను గెలిచేవాడిని. ఆ రోజుకి నాకు నేనేమన్నా తెలియదు సార్, నర్సీపట్నం ఎవరికి తెలియదు. అంటే ఫస్ట్ టైం టికెట్ రావడం, అటువైపు చూస్తేనేమో అయ్యన్న పాత్రుడు, ఆయన అప్పటికే మంత్రిగా పనిచేస్తున్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి,
భయం ఏమి లేదు సార్ ఆయన మీద పోటీకి? ఆ రోజు అనౌన్స్మెంట్ పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేశారు సార్ ఆ రోజు. హ్మ్. చేసిన తర్వాత నిజంగా చేయబట్టుకొని లేపితేసరికి అంటే మనం చెప్పడం వేరు, ఆ ప్రజల మధ్య జనాల మధ్య చేయబట్టి లేపడం వేరు. అది చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి అంటే నేనే అనుకోలేదు, ఒక ఎమోషన్ కూడా అయ్యాను సార్ ఆ టైంలో. చాలా పబ్లిక్ మీటింగ్లో చెప్పేటప్పటికి పబ్లిక్ మీటింగ్లో 2014 సార్, మన ఆ టైంలో సార్. ఎలక్షన్స్కి ఎన్ని రోజుల ముందు? ఒక 2 నెలలు అనుకుంటా సార్, అంతే. ఆ టైంలో 2 నెలలతో ఆ టైంలో తిరిగాం సార్. అయితే మేము ఆ రోజు నేను ఒక పూరి జగన్నాథ్ తమ్ముడిగా కొంతమంది వరకు తెలుసు సార్ ఈ తిరుగుతున్నది, కానీ నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 50% నియోజకవర్గంలో నేను ఎవరో తెలియదు. నేను ఎవరినో కేవలం జగనన్న ఫోటో పెట్టుకొని తిరిగాను ప్రచారం అంతా కూడా. జగనన్నకు ఓటు వేయండి, జగనన్న గుర్తిది ఫ్యాన్ గుర్తు అని చెప్పి తిరిగాను తప్ప నేను ఎవరినో ఏంటో తెలియదు, నేను ఎవరినో చెప్పడం లేదు. దాని మీద నేను అంత దగ్గరికి వచ్చిందంటే నిజంగా హ్యాపీ, గెలిచినట్టే. నేను యాక్చువల్గా గెలిచేవాడిని సార్. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఆ టైంలో ముత్యాల బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో ఎమ్మెల్యేగా ఆ పార్టీలో కూడా ఉన్నారు. ఎలక్షన్ నన్ను అనౌన్స్ చేసినప్పుడు పక్కనే ఉన్నారు. పక్కన ఉన్న తర్వాత జగన్ సార్ ఏమో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు, కష్టపడి చెయ్యమ్మన్నారు, సరే అన్నారు. మళ్ళీ ఎలక్షన్ ఒక 10 రోజుల ముందు ఉండగా వాళ్ళు టీడీపీకి వెళ్ళిపోయారు. మేము ఆ 10 రోజుల్లో వెళ్ళేసరికి కొంచెం అంటే ఒకసారి ఒక ఎమ్మెల్యే వ్యక్తి వెళ్ళిపోయేసరికి మేము టెన్షన్ పడ్డాం. మేము ఇంకొక 10 రోజుల ముందుగా వెళ్ళిపోయి ఉంటే గెలిచేవాడిని సార్ నేను. ఈ 10 రోజుల గ్యాప్ ఇవ్వడం వల్ల మేము తక్కువ టైంలో టెన్షన్లో రోజులు గడిచిపోయినాయి. ఇంకో 10 రోజుల ముందు వెళ్తే గ్యారంటీ గెలిచేవాడిని. పెద్ద స్థాయి వ్యక్తి, ఆయన ఒక మినిస్ట్రీ చేశారు, ఒక పెద్ద ఈ ప్రాంతంలో పెద్ద వ్యక్తి మీద పోటీ చేయడం ఒక ఎత్తు అయితే, దగ్గర తీసుకురావడం కూడా అసలు వాళ్ళకి టెన్షన్ వచ్చింది. కౌంటింగ్ అవుతుంటే వాళ్ళంతా కూడా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఒక పక్కేమో అధికారంలోకి వస్తుంది టీడీపీ, ఓ పక్క చూస్తే నర్సీపట్నం టైట్ అవుతుంది, ఏంటో పరిస్థితి అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడ్డారు. అయినప్పుడు కూడా బయట నేను ఎప్పుడైతే ఓడిపోయినా బయటికి రావడంతో బయట అంతా కూడా ప్రెస్ ఉన్నారు. ఏంటంటే మీరు ఓడిపోయారు, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అంటే, ఏం లేదంటే రేపటి నుంచి మళ్ళీ మామూలు యాజ్ ఇట్ ఈజ్ జగనన్న ఏదైతే హోంవర్క్ ఇస్తారో హోంవర్క్ ప్రకారం వెళ్ళిపోతాం, ప్రజలతో వెళ్ళిపోతాం అని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చేది. మళ్ళీ 2014 నుంచి తొలి ఓటమి 2014లో. అవును సార్. సీనియర్గా ఉన్న అయ్యన్న పాత్రుడి మీద ఆయన్ని ముచ్చెమట్లు పోయించారు దగ్గర మీరు దాదాపుగా చూస్తే కనుక. ఎందుకంటే ఆయన ఓడిపోతానేమో అనే ఒక భయం కూడా వాళ్ళ కేడర్లో కనిపించింది చివరి నిమిషం వరకు కూడా. తొలి ఓటమి అనుభవాలు ఎలా ఉన్నాయి సార్? సార్ అంటే మాకు ఏమైంది అంటే ఏమి అంటే ఒక జగన్ గారి ఫోటోతోనే ఇంత దగ్గరికి వచ్చామంటే కష్టపడితే ఇంకా గ్యారంటీగా గెలుస్తాం అనే ఒక నమ్మకం వచ్చింది సార్. ఆ 2014 నుంచి 19 వరకు కూడా 5 years కూడా నాతో పాటు కేడర్ అంతా కూడా రోడ్ల మీద ఉన్నాం. ఏదో కార్యక్రమం ప్రజా సంస్థల మీద జగన్ సార్ ఏదో ఒకటి మాకు ఇస్తూ ఉంటే దాని మీద వెళ్తూ ఉంటే అది 2019లో మాకు ఆ రిజల్ట్ కనిపించింది. పెద్ద భారీ ఎత్తున మనం గెలిచాను అక్కడ.